బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. మార్చ్ 19th కి దురంధర్ 2 ఉస్తాద్ భగత్ సింగ్ రెండు సినిమాలు ఉన్నాయి. సో ఏ సినిమాకి మీకు ఎక్కువగా హైప్ కనిపిస్తుంది? నేను దురంధర్ అయితే సినిమా చూడలేదు, ఇంకా 2 కూడా చూస్తానో లేదు తెలియదు, కానీ నేనైతే ఉస్తాద్ భగత్ సింగ్కే వెళ్తా. ఎందుకని అదే సినిమాని? పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం కదా, ఆయన సినిమాకి వెళ్తామని. హైప్ వచ్చింది బ్రో. నేను ఎందుకో నాకు చూడాలనిపించలేదు. కొన్ని సినిమాలు నాకు అంతే, కొన్ని నచ్చకపోతే చూడను. నాకు టైటిల్ ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూస్తా. సినిమా బాగుంది ఓకే, నాకైతే ఇంట్రెస్ట్ రాలేదు చూడాలని అంతే. అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మీరు డైరెక్టర్ గారి కోసం పోతారా, పవన్ కళ్యాణ్ గారి కోసం పోతారా? ఇద్దరు కోసం. ఎందుకంటే గబ్బర్ సింగ్ ఆ రోజుల్లో ఎలా అంత పెద్ద హిట్ అయిందో చూసాం కదా. సో ఇది కూడా ఆ రేంజ్ లోనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ టైం అంత పెద్ద పేరు రావడానికి గబ్బర్ సింగే కారణం. సో మళ్ళీ అదే డైరెక్టర్తో చేస్తున్నారు కాబట్టి ఈ సినిమా ఇంకా అంతకంటే మించి ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ అవి కూడా ఉంటాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో ఈ సినిమాలో చూస్తాం కాబట్టి ఆయన కోసం వెళ్తాం. అంటే హరిశంకర్ గారికి గత 2-3 సినిమాలు కూడా భారీ డిజాస్టర్లు అయినాయి కదా. సో ఈ సినిమా మీద మాకు అంత నమ్మకం లేదు అని అంటున్నారు. ఆ సినిమాలు వేరు, ఇతనితో చేసినప్పుడు వచ్చే ఆ మూవీ వేరు. పవన్ కళ్యాణ్ గారితో చేస్తే ఏ సినిమా అయినా సరే మ్యాక్సిమం కథ లేకపోయినా పవన్ కళ్యాణ్ గారే నడిపిస్తారు, ఆయన స్టైల్తో, ఆయన మూమెంట్తో. అంటే కొత్తదనం ఏం లేదు, అదే పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ఇద్దరు హీరోయిన్లు రాశి ఖన్నా. లేదు బ్రో, నాకు ఎక్కడ అనిపించలేదు. మంచి హిట్ అవుతుంది. అంటే మీరు హరీష్ శంకర్ గారిని మరీ ఇంతలా నమ్మడానికి గల రీజన్స్ ఏంటన్నా? ఎందుకంటే ఆయనలో గట్స్ ఉంటాయి కాబట్టి. హరీష్ శంకర్ గారు అంటే మాస్ ఉంటుంది. ఆ గట్స్ అనేది ఎక్కడికి పోదు. ఎవరితో తీయాలి వాళ్ళతోనే తీస్తేనే సినిమా బాగుంటుంది. డిఫరెన్స్ ఇస్తారు అంటే మీరు ఏం చెప్తారు జనాల పాయింట్? అన్న తెలుగు ఆడియన్స్ అయితే అవునన్నా కాదన్న ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తారు. దురంధర్ అనేది ఆల్రెడీ పార్ట్ 2 కాబట్టి అలా పార్ట్ 1 చాలా సూపర్ డూపర్ హిట్ అయింది. సో పార్ట్ 2 కోసం చాలా మంది ఈగర్ వెయిట్ చేస్తున్నారు. సో నిన్న చూసుకున్నాం అది టాక్సిక్ సినిమా కూడా దురంధర్ వల్లనే పోస్ట్పోన్ చేసుకొని జరిగింది అన్నట్టుగా కనిపిస్తుంది. సో పెద్ద కూడా రాబోతుంది. సో ఇవన్నింటికి చూసుకున్నా కూడా ఇవి దురంధర్ 2 అనేది పార్ట్ 2 కాబట్టి కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో అలా చూసారు కాబట్టి అది సెకండ్ పార్ట్ 2 ఏముంటుంది క్యూరియాసిటీ ఉంటుంది. కాబట్టి మేబీ దురంధర్ 2కి ఎక్కువ, అది బాలీవుడ్ సినిమా కాబట్టి సో ఎక్కువ స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేబీ దురంధర్కి వెళ్ళిపోతారన్న ఫీలింగ్ ఉంది. ఓన్లీ తెలుగు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మీరు ఏం చెప్తారు? తెలుగు ఆడియన్స్ అవునని కాదన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే పవన్ కళ్యాణ్ మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా సో ఈ సినిమాకి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలన్న ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో రేటింగ్ పరంగా ఉన్నట్టు మాట్లాడుకుంటే 100% దురేందర్కి ఎక్కువ పోతారు. సో అవునన్న కాదన్న దురేందర్ అనేది ఒక ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఒక ప్రతి ఒక్కరికి బ్లడ్లో అట్లా మరుగుతుంటుంది అనమాట. అరే పాకిస్తాన్ అనే పేరు వినగానే చూడాలి, క్రికెట్ అయినా సరే ఇండియా వర్సెస్ వేరే ఏదైనా మ్యాచ్ ఎవరు చూడడు, ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటే ప్రతి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఈ దురంధర్ 2 సినిమాని పాకిస్తాన్ కూడా బ్యాన్ చేసారు. అంటే ఒక ఏదో క్యూరియాసిటీ సినిమాలో ఉంది అన్న ఫీలింగ్ కలిగింది. సో దురంధర్ 1 చూసిన ప్రతి ఒక్కరు 100% దురంధర్ 2 చూస్తాడు. KGF 1 చూసిన ప్రతి ఒక్కరు KGF 2 చూసిండు. బాహుబలి 1 చూసిన ప్రతి ఒక్కరు బాహుబలి 2 చూసిండు. అట్ ద సేమ్ టైం ఇది కూడా అలా ఉండబోతున్న ఫీలింగ్ నాకైతే కలిగింది. అంటే తెలుగు ఆడియన్స్ కూడా ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ పక్కన పెట్టేస్తారని చెప్పేసి దురంధర్ 2 వాళ్ళు అంటున్నారు. నిజం ఉందంటారు? పక్కన పెట్టేస్తారని నువ్వు అంటున్నావు, ఎవరు అనలేరు. కానీ సో వాస్తవంగా అయితే చెప్తున్నా కదా బ్రో, అందరికి ఇంట్రెస్ట్ ఉంది. కానీ దురంధర్ అనేది పెద్ద సినిమా, బాలీవుడ్ మూవీ. సో అవునన్న కాదన్న ఇది కొద్దిగా స్కోప్ ఎక్కువ ఉంది. సో పవన్ కళ్యాణ్ సినిమా ఈ మధ్య రాజకీయాలకు వెళ్ళిపోయింది కాబట్టి సో పవన్ కళ్యాణ్ గారు మొత్తం అందరు రాజకీయ నాయకులు చూస్తున్నారు. ఆయన గతంలో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయింది. ఓజీ సినిమా ఒకటో హిట్ అయింది, మిగతా ఫ్లాప్ అయింది. కాబట్టి సో ఇది కూడా ఒక ఇంట్రెస్ట్తో చూస్తారు. కానీ రేషియో మాట్లాడుకుంటే మాత్రం దురంధర్కి ఎక్కువ స్కోప్ ఉంది. సో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చిన మొన్న ఒక సాంగ్ వచ్చింది, తల పట్టుకుంటే మెడ కొట్టుకుంటే తడ కొట్టినట్టే, అదేదో వచ్చింది, బాగుంది. కానీ దురంధర్ అనే ప్రతి కూడా అద్భుతంగా ఉంది. సో ఏంటంటే సహజంగా పార్ట్ 2 అనేది చాలా లేట్ వస్తుంది. దురంధర్ 1 వచ్చి కొన్ని రోజులకే దురంధర్ 2 రావడం అనేది చాలా స్పీడ్గా వచ్చింది. సో ఆ బజ్ ఇంకా ఉంది అన్న ఫీలింగ్ కలిగింది అన్న. బ్రో ఓజీ అంత హైప్ ఉస్తాద్ భగత్ సింగ్, మన ఉస్తాద్ భగత్ సింగ్కి వెళ్తాం పవన్ కళ్యాణ్. ఎందుకని? ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు అని ఏంటంటే ఇప్పుడు రాజకీయం పక్కన పెట్టి మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను రికార్డులు తిరగడానికి సినిమా తీస్తుంది. అంటే కోట్లాది మంది ప్రజలు ఏంటంటే చాలా మంది ఎవరైనా సరే ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ప్రజలకి సేవ తన ఒక నటుడి బాధ్యత కంటే పవన్ కళ్యాణ్ ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఎక్కువ చేస్తాడు. అందుకే నేను పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్తాను. అయితే దురంధర్ 2 సినిమా అనేది ఇండియా పాకిస్తాన్కి సంబంధించి దేశభక్తికి సంబంధించింది అని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఆ సినిమాకి చూడరంటారా? చూస్తారు. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ పవన్ కళ్యాణ్ సినిమా చూస్తున్నారు, తర్వాత దురంధర్ 2 సినిమా వస్తారు. అంటే ఏ సినిమా నేను తక్కువ చేయను. సినిమా వెళ్ళండి, చూడండి, నచ్చితే చెప్పండి, మంచిది అని చెప్పండి, ఎవరు ట్రోల్ చేయకండి సినిమాలని. అది బ్రో ఇప్పుడు ఓజీ సినిమా అంత హైప్ అనేది ఈ సినిమాకి ఉన్నట్టుగా అనిపించట్లేదు. మరి జనాలు ఇంట్రెస్ట్ ఉందంటారా? ఖచ్చితంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా బాగాలేదని ఎవ్వరు ఏం చెప్పారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మామూలు లేదు, టాప్ లేచిపోతుంది. ఎందుకంటే అనే
మన డూప్ లేకుండా మన హైదరాబాద్ ఓల్డ్ చార్మినార్ పక్కన బైక్ మీద స్టంప్ తీస్తాడు 80% ఒరిజినల్గా చేసిండు. అది అని చేసిండు కాబట్టి పర్లేదు మంచిగా ఉంటుంది. సినిమా గురించి ఎవరేం బ్యాడ్గా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ఓజీ సినిమాకి ఫర్ ది ఫస్ట్ టైం 300 crores అని చెప్పేసి ఒక మార్క్ పడింది. మరి ఈ సినిమా అనేది ఆ రేంజ్ కలెక్షన్స్ వస్తాయంటారా? అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.